మనం ఇప్పుడు కర్వ్ ఫిట్టింగ్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. ఇన్ జనరల్ నెట్లో ఉన్న అవైలబుల్గా ఉన్నటువంటి మెటీరియల్ అంతటినీ కూడా మనం పిల్లలకి అది అందుబాటులో ఉంటుంది కాబట్టి దాన్ని మనం డిస్కస్ చేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని పెట్టుకున్నాం. అయితే నెట్లో దొరుకుతున్న మెటీరియల్స్లోనూ ద వే ఆఫ్ అప్రోచ్, కొన్ని క్వశ్చన్స్ షార్ట్గా ఉండొచ్చు, కొన్ని లాంగ్గా ఉండొచ్చు, కొన్ని కొంచెం డిఫరెంట్గా లెక్క చేయొచ్చు. బట్ ఏదైనా వాటన్నింటినీ కూడా అర్థం చేసుకునేటువంటి స్టాండర్డ్ మీకు ఉండాలి అనేది నా ఉద్దేశం. సో నెట్లో దొరుకుతున్నటువంటి డిఫరెంట్ మెటీరియల్స్ని గ్యాదర్ చేసి వాటిలో ఉండే క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళడం అనేది నా ఉద్దేశం. ఒక్కోసారి ఒకే లెక్క రెండు రకాలుగా కూడా ఎక్స్ప్లెనేషన్ దొరకవచ్చు మనకి. సో నేను అక్కడ ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను. నేను ఓవరాల్గా మాట్లాడటం అనేది కొన్ని సపరేట్ వీడియోస్లో చూసుకున్నాం. మనం మ్యాక్సిమం అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పరిస్థితులతో మనం ముందుకు వెళ్తూ ఉంటాము. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఇంకా బాగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశం ఉన్నా మీరు నాకు తెలియపరిస్తే మరింత ఎక్స్ప్లెనేటరీగా ఆ వీడియోస్ని నేను చేంజ్ చేసి మళ్ళా పెడతాను నేను. సో ఒకే లెక్క 2-3 సార్లు అప్రోచ్ అవుతూ ఉన్నా కూడా, వస్తూ ఉన్నా కూడా డిఫరెంట్గా ఏముంది ఇందులోనూ ఆ ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం అనేది అర్థం చేసుకుంటూ రండి. నౌ మనం ఫిట్టింగ్ ఏ స్ట్రైట్ లైన్ అనే దాన్ని చూస్తున్నాం. y = ax + b అనే ఫామ్లో స్ట్రైట్ లైన్ మనం తీసుకుంటాం. జనరల్ గమనించండి, y = mx + c అనేది జనరల్ ఫార్మేట్ కదా. ఎంసీల బదులుగా ఏబీలు ఉన్నాయంతే మాట. మనం ఏ అండ్ బి వాల్యూస్ కనుక్కోవడం అనేది మన అల్టిమేట్ ఎయిమ్ అవుతుంది మనకి. సో y = అనుకుని బయలుదేరాలి, ax + b అని బయలుదేరాలి. ఏబీలు కనుక్కోవడానికి మనకి ఒరిజినల్గా మనకి XY అనేటువంటి 2 వేరియబుల్స్ సంబంధించిన వాల్యూస్ ఇస్తారు. ఈ డేటాని మనం స్ట్రైట్ లైన్లో ఫిట్ చేయాలి. ఫార్ములాస్ ఏం చెప్తున్నాడు అంటే సిగ్మా y = a × సిగ్మా x + n × b. సిగ్మా x × y = a × సిగ్మా x² + b × సిగ్మా x. ఈ రెండు నార్మల్ ఈక్వేషన్స్ అంటాం మనం. ఈ రెండు ఫార్ములాలని మనం తీసుకుని అందులో సిగ్మా x, సిగ్మా x², సిగ్మా x × y సబ్స్టిట్యూట్ చేస్తూ ఆ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం ద్వారా ఏ అండ్ బి వాల్యూస్ మనం తెచ్చుకున్న ఆ ఈక్వేషన్కి సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు ఫర్ ఎనీ గివెన్ ఎక్స్ కరస్పాండింగ్ y తో కూడా మనం కనిపెట్టగలుగుతూ ఉంటాం. సో ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాము. బై ద మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్, ఈ మెథడ్ యొక్క పేరు అది. ఫైండ్ ఏ స్ట్రైట్ లైన్ that best fits the following data points. X values 0, 1, 2, 3, 4. Corresponding Y values 1.0, 2.9, 4.8, 6.7, 8.6. ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనం స్ట్రైట్ లైన్ ఫిట్ చేయాలి కాబట్టి y = ax + b అనుకుంటున్నాం. The normal equations are sigma y = a × sigma x + n × b. Sigma xy = a × sigma x² + b × sigma x. ఫస్ట్ ఏం చేద్దామంటే we calculate sigma x, sigma y, sigma x × y and sigma x². ఫర్ దట్ ఏం చేయాలి, మనం x వాల్యూస్ కాలం కింద రాసుకోండి. 0, 1, 2, 3, 4 ఇవన్నీ యాడ్ చేస్తే 10 వచ్చింది. y values 1.0, 2.9, 4.8, 6.7, 8.6 ఇవన్నీ యాడ్ చేస్తే సిగ్మా y = 24 వచ్చింది. x × y 0 × 1.0 is 0, 1 × 2.9 is 2.9, 2 × 4.8 is equal to 9.6, 3 × 6.7 is equal to 20.1, 4 × 8.6 is equal to 34.4. x² means x0 ఉంటే x² 0, x1 ఉంటే x² 1, x2 ఉంటే x² 4, x3 ఉంటే x² 9, x4 ఉన్నప్పుడు x² 16. ఈ x² అన్ని యాడ్ చేస్తే 30 వచ్చింది. x × y అన్ని యాడ్ చేస్తే 67.0 వచ్చింది. ఈ వాల్యూస్ని
ఏదైతే మన దగ్గర ఫార్ములాలు ఉన్నాయో సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ బి, సిగ్మా ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ అనే దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా we get the equations 24 is equal to 10a plus 5b, 67 is equal to 30a plus 10b. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏ వాల్యూ 1.9 వచ్చింది, బి వాల్యూ 1 వచ్చింది. సాల్వ్ చేయడంలో మనం డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేస్తే 30a వస్తుంది, ఇక్కడ 30a ఉంది. సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా ఏది క్యాన్సిల్ అయ్యి బి వాల్యూ వస్తుంది. ఆ బి వాల్యూ తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే కరస్పాండింగ్ ఏ వాల్యూ వస్తుంది. లేదా క్రామర్స్ రూల్ వాడుకోవచ్చు. రకరకాల పద్ధతుల్లో మనం సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. నెక్స్ట్, ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ టు ద ఫాలోయింగ్ డేటా. ఎక్స్ 0, 1, 2, 3, 4. కరస్పాండింగ్ వై 1.0, 1.8, 3.3, 4.5 అండ్ 6.3. మనం స్ట్రైట్ లైన్ ఫిట్ చేస్తాం కాబట్టి ఈక్వేషన్ ఎలా ఉంటుంది? y ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ b. స్ట్రైట్ లైన్కి సంబంధించిన నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి? సిగ్మా y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ n ఇంటూ b, సిగ్మా xy ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ సిగ్మా ఎక్స్. ఈ ఫార్ములాలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి సిగ్మా ఎక్స్, సిగ్మా ఎక్స్ స్క్వేర్, సిగ్మా ఎక్స్ ఇంటూ y వాల్యూస్ మనం కనుక్కోవాలి. నౌ ద x వాల్యూస్ ఆర్ 0, 1, 2, 3, 4. యాడ్ చేస్తే 10 వచ్చింది. The y values are 1.0, 1.8, 3.3, 4.5, 6.3. వీటన్నిటిని యాడ్ చేస్తే 16.9 వచ్చింది. x ఇంటూ y 0 ఇంటూ 1.0 is 0, 1 ఇంటూ 1.8 is 1.8, 2 ఇంటూ 3.3 is equal to 6.6, 3 ఇంటూ 4.5 is equal to 13.5, 4 ఇంటూ 6.3 is equal to 25.2. ఈ ఎక్స్ వై అన్నింటినీ కూడా ఎక్స్ ఇంటూ వై అనే అన్ని వాల్యూస్ని యాడ్ చేస్తే 47.1 వచ్చింది. ఎక్స్ స్క్వేర్ మీన్స్ 0, ఎక్స్ 0 ఉన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ 0, ఎక్స్ 1 ఉన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ 1, ఎక్స్ 2 ఉన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ 4, ఎక్స్ 3 ఉన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ 9, ఎక్స్ 4 ఉన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ 16. ఇవన్నీ యాడ్ చేస్తే సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 30. ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనం we get the equations as 16.9 is equal to 10a plus 5b, 47.1 is equal to 30a plus 10b. మనం వీటిని సాల్వ్ చేయడం ద్వారా ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 30 ఉంది. సో ఇది 3తో మల్టిప్లై చేయండి, సబ్ట్రాక్ట్ చేస్తే ఏలు పోతాయి. లేదు ఇక్కడ బి కోఎఫిషియంట్ 5 ఉంది, ఇక్కడ బి కోఎఫిషియంట్ 10 ఉంది. సో దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 10b వస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తే బి క్యాన్సిల్ అయిపోయి ఏ వాల్యూ వస్తుంది. అలా వచ్చిన ఏ వాల్యూని ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే కరస్పాండింగ్ బి వస్తుంది. లేదా ముందు బి కనుక్కుని ఆ వాల్యూని ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వస్తుంది. మీరు ఏ రకంగానే లెక్కన చేయొచ్చు. నౌ ఈ ప్రాబ్లం చేయండి. ఇఫ్ ఎఫ్ ఈస్ ద ఫోర్స్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ ఏ లోడ్ డబ్ల్యూ బై మీన్స్ ఆఫ్ ఏ పుల్లీ, ఫిట్ ఏ లీనియర్ ఎక్స్ప్రెషన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిడబ్ల్యూ అగైన్స్ట్ ద ఫాలోయింగ్ డేటా. మనం ఏం చేయాలంటే ఎప్పుడు లెక్క ఎక్స్వైలోనే ఉంటుంది అనుకోకూడదు. ఒక్కోసారి ఎక్స్వై బదులుగా డబ్ల్యూఎఫ్, పీక్యూ అలా ఏది ఇచ్చినా కూడా ఒరిజినల్ ఫార్ములా బ్రెయిన్లో పెట్టుకుని మనం ఇచ్చే వేరియబుల్స్లోకి దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఎక్స్ ఉన్న చోట డబ్ల్యూ, వై ఉన్న చోట ఎఫ్ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ఫార్ములాస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎక్స్ వై ఉంటే లెక్క చేయగలుగుతాం, లేకపోతే లేదు అనేటువంటి ఆలోచన ఉండకూడదు. దేర్ఫోర్ ఎక్స్ ప్లేస్లో ఏముంది? ఇక్కడ డబ్ల్యూ ఉంది. వై ప్లేస్లో ఏముంది? ఎఫ్ ఉంది. మనం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిడబ్ల్యూ అని తీసుకున్నాం. మనం వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ అని తీసుకునేది కాస్త ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిడబ్ల్యూ అని తీసుకున్నాం. ఈక్వేషన్స్ని టర్న్ చేసి రాసుకుంటే ఎక్స్ వై బదులుగా డబ్ల్యూఎఫ్లో రాసుకుంటే సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ సిగ్మా డబ్ల్యూ, సిగ్మా డబ్ల్యూఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా డబ్ల్యూ ప్లస్ బి ఇంటూ సిగ్మా డబ్ల్యూ స్క్వేర్. మీకు అనుమానంగా ఉందనుకోండి, పక్కన పెన్సిల్ తోటి ఎక్స్వైలో ఫార్ములా రాసేసుకోండి. తర్వాత దాన్ని ఎఫ్డబ్ల్యూలో మార్చి తర్వాత దాన్ని రబ్ చేసేసుకోండి. సో డబ్ల్యూ ఏంటి ఇచ్చాడు, ఎఫ్ ఏంటి ఇచ్చాడు? ద వాల్యూ ఆఫ్ డబ్ల్యూ ఆర్ 50, 70, 100, 120.
ఇవన్నీ సమప్ చేస్తే 340 వచ్చింది. ద వాల్యూ ఆఫ్ ఎఫ్ 12, 15, 21, 25 ఇవన్నీ యాడ్ చేస్తే 73. డబ్ల్యూ ఇంటూ ఎఫ్ 50 ఇంటూ 12 600, 70 ఇంటూ 15 1050, 100 ఇంటూ 21 2100, 120 ఇంటూ 25 3000. ఈ డబ్ల్యూ ఇంటూ ఎఫ్ అన్నీ కూడా యాడ్ చేస్తే 6750 వచ్చింది. డబ్ల్యూని స్క్వేర్ చేస్తే 50 స్క్వేర్ చేస్తే 2500, 70 స్క్వేర్ చేస్తే 4900, 100 స్క్వేర్ చేస్తే 10,000, 120 స్క్వేర్ చేస్తే 14,400. ఈ డబ్ల్యూ స్క్వేర్ అన్ని కూడా యాడ్ చేసాం మనం. ఇప్పుడు ఈ వాల్యూస్ని అంటే సిగ్మా డబ్ల్యూ, సిగ్మా ఎఫ్, సిగ్మా డబ్ల్యూ ఇంటూ ఎఫ్, సిగ్మా డబ్ల్యూ స్క్వేర్ తీసుకొచ్చి ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే we get ఈ ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. we get 73 is equal to 4a plus 340b, 6750 is equal to 340a plus 31,800b. మనం ఇక్కడ సూటబుల్ వే యూజ్ చేసుకుంటూ ఏ అండ్ బీస్ కనుక్కుంటాం. నేను మీకు లింక్ ఇస్తాను. యూట్యూబ్లో మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ద్వారా ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే చాలు ఏ అండ్ బి వాల్యూస్ వచ్చేస్తాయి. ఆ మెథడ్ అర్థం చేసుకోండి, అది ఇంకా ఈజీగా ఉంటుంది చేయటం అనేది. ఓన్లీ మనం ఈజీక్వల్ టు ఎవరి పక్క రాసుకుని మనం ఎక్స్ వై లేదా A1 B1 C1 A2 B2 C2 అని చెప్పి అందరూ వస్తూ ఉన్నప్పుడు ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే రెస్పెక్టివ్ ఆన్సర్స్ వచ్చేస్తూ ఉంటాయి. అది ఈజీ వే. దాని మీద కూడా మనం ఒక వీడియో చేసి పెడదాం మనం. సో మీకు నచ్చినట్టుగా దాన్ని సాల్వ్ చేయండి. థ్యాంక్ యూ. ఒకటికి 2 సార్లు వీడియో వినండి, పేపర్ మీద పెన్ పెట్టండి, లెక్కని కంప్లీట్ చేయండి. అప్పుడే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళండి. ఇది మీకు బాగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ వీడియోస్ అన్ని ఉపయోగపడాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.